ఈ లాస్ట్ 1 year లో ఇంటర్నెట్ లో మీరు చూస్తే కనుక ఈ లాంగ్వేజ్ ఇష్యూ మీద చాలా గొడవలు అవుతున్నాయి చాలా స్టేట్స్ లో, ఎస్పెషల్లీ కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. మన అందరికి మన లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, కానీ మనల్ని అటాక్ చేస్తున్న ఎనిమికి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఏ స్టేట్ నుంచి అయినా రావచ్చు, నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడవచ్చు. అక్కడ గన్ పట్టుకొని నిల్చునే ఆయన హీ డజంట్ కేర్. నువ్వు బీజేపీ సపోర్టర్ వా, కాంగ్రెస్ సపోర్టర్ వా, he doesn't care. నువ్వు బ్రాహ్మణ్ వా, నువ్వు రెడ్డినా, నువ్వు పంజాబీ వా, దే డోంట్ గివ్ అ డామ్. నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు దెమ్. అండ్ అక్కడ చనిపోయిన 26 మెంబర్స్ లో సగం మంది ఈ స్టేట్స్ కే బిలాంగ్ చేస్తారు. లాంగ్వేజ్ ఇష్యూ మీద గొడవపడే వాళ్ళు ఒక్కలే కాదు, ఇంటర్నెట్ లో మనం చాలా మందిని చూస్తుంటాం. నేను ఈ క్యాస్ట్, నేను ఆ క్యాస్ట్ అని చెప్పేసి రీల్స్ పెడుతూ ఉంటారు కదా నిబ్బాగాళ్ళు, వాళ్ళకి కూడా ఈ మెసేజ్ వర్తిస్తుంది. చాలు, ఈసారి రిటాలియేట్ అయితే పూర్తిగా అవ్వాలి. ఇదంతా చూసిన తర్వాత నీ బ్లడ్ ఇప్పుడు బాయిల్ అవ్వలేదంటే రేపటి రోజు వాళ్ళ పొజిషన్ లో నీ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, నీ పిల్లలు కూడా ఉండొచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరని ఉండొచ్చు. మీ కాస్ట్ ఐడియాలజీ ఏదని ఉండని, మీ పొలిటికల్ ఐడియాలజీ ఏదని ఉండని, ఈ టైంలో అందరూ యునైటెడ్ ఉండాలి. ఇప్పుడు యునైటెడ్ లేరు అనుకో, ఇంకా ఎప్పుడు ఉండలేరు.